ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనకు ఈరోజున ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశేషమైన వీడియో మీకు తెలియజేస్తున్నాను నేను. మాస చతుర్దశి, మాస శివరాత్రి. అంటే ప్రతి అమావాస్యకు ముందు చతుర్దశి, అర్ధరాత్రి ఎప్పుడైతే చతుర్దశి ఉంటుందో దానిని మాస శివరాత్రి అంటారు. ఈ మాస శివరాత్రి సందర్భంగా మనము శివుణ్ణి ఎక్కువగా పూజించినట్టయితే విశేషమైనటువంటి ధనధాన్యవృద్ధి, ఐశ్వర్యం, ఈశ్వరేచ్ఛ. మరి ఈశ్వరుడి యొక్క సోదరుడు కుబేరుడు కనుక ఆ కుబేరుడి యొక్క అనుగ్రహాన్ని పొందుకోవాలనుకుంటే ఈశ్వరుణ్ణి ఆరాధన చేయాలి. కాబట్టి మనందరము ఇటువంటి మాస శివరాత్రి రోజున, అంటే చతుర్దశి అర్ధరాత్రి ఉన్నటువంటి సమయంలో ఆ మర్నాడు వచ్చేటువంటిది రోజునే మాస శివరాత్రి అంటారు. మరి ఈ మే నెలలో ఎప్పుడు వస్తుంది? 6/5/2024 విశేషంగా మనకి సోమవారం రోజున వస్తుంది. ఇంకంతకంటే పుణ్యం ఏం కావాలి మనకి? సోమవారం శివుడికి ప్రీతి అయినటువంటి రోజు. అటువంటి రుద్రుడికి ప్రీతి అయినటువంటి రోజున, ఆ సోమవారం రోజున మనము ఈశ్వర అభిషేకం చేస్తే చాలా మంచిది. మరొక విశేషం ఏంటి తెలుసా? రేవతి నక్షత్రంతో కూడినటువంటి శుభదినం అది. అంటే మీనరాశి వారికి విశేషమైనటువంటి లాభాన్ని కలిగించబోతోంది. అలాగే వృషభ రాశి వారికి గురుడు ఇప్పుడే మనకి మన 2వ తారీఖు నుంచే జన్మంలోకి వచ్చాడు. అలాగే మిథున రాశి వారికి 12వ ఇంటికి వచ్చాడు. అలాగే తులారాశి వారికి అష్టమంలోకి వచ్చాడు. అక్కడ ఏమిటి? వృషభం, తర్వాత మిథునం, తులారాశి వారికి, అలాగే షష్టమ స్థానమైనటువంటి ధనుసు రాశి వారికి కూడా ఈ యొక్క గురుడు మనకి వృషభంలో ఉన్నాడు. మరి ఈ రాశుల వారు, వృషభ, మిథున, తుల, ధనుస్సు రాశుల వారు తప్పనిసరిగా మీరు 6/5/2024 సోమవారం రోజున ఈశ్వరనామ స్మరణ, ఈశ్వరుణ్ణి అభిషేకం చేసుకోవడం, దానివల్ల ఉత్తమ స్థాయి శుభయోగాలు పొందుకోవడం. అలాగే రేవతి నక్షత్రం మీనరాశి వారికి ఇంకా విశేషం. ఇంకా ఆ రోజు రేవతి నక్షత్రంతో ఉన్నటువంటి వారం కనుక సోమవారం ప్రీతి, రేవతి నక్షత్రం స్వామివారికి అనుకూలవంతమైన నక్షత్రం. అలాగే ఆ రోజు మనకి సోమవారం కావడం విశేషమైనటువంటి రోజు మాస శివరాత్రి. కాబట్టి ఇవన్నీ కలిసి రావడం వల్ల మనకి తప్పకుండా మీకు ఆర్థిక లాభాలు, ఆరోగ్య లాభాలు పొందుకునే శుభయోగంగా చెప్పబడుతోంది. మరి ఈ యొక్క 6/5/2024 సోమవారం రోజున ఏ సమయంలో పూజ చేస్తే మంచిది? బాగా గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము ఈ మాస శివరాత్రి కానీ, శివ పూజ కానీ ఏదైనా సరే ప్రదోష కాలంలో చేసే పూజకి ఫలితం ఎక్కువ. ప్రభాత కాలంలో చేసేటువంటి పూజలు ఎంత బలాన్ని కలిగిస్తాయో. ప్రభాత కాలం అంటే ఏమిటి? ఉదయం ఉజ్జాయింపుగా 4 గంటల నుంచి 5:38 40 నిమిషాల వరకు, దాన్ని ఈ బ్రాహ్మీ ముహూర్తం అంటారు. కొన్నిసార్లు మనకి 3:40 నుంచి 5:40 వరకు కూడా వస్తుంది. ఇది బ్రాహ్మీ ముహూర్తం. ఈ సమయంలో చేసే పూజ కానీ, చదివేటువంటి శ్లోకాలు కానీ, విద్య కానీ, అంటే ఇంగ్లీష్ చదివైనా సరే చాలా విపరీతమైనటువంటి మెమరీ పవర్ కలిగిస్తుంది. దానివల్ల శక్తి బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి అందుకే తెల్లవారుజామున లేవండి అని చెప్తుంటాం మేము. పిల్లల్ని తెల్లవారుజామున లేపడం, దానివల్ల మంచి ప్రయోజకులు అవుతారు. సమాజానికి ఉపయోగపడేటువంటి చదువు వస్తుంది. ఈ మధ్య మనకి మన తెలుగు రాష్ట్రాల్లో మన ప్రాభవాన్ని కోల్పోతున్నాం. మత్తుమందుల విక్రయం ఎక్కువైపోయింది. మత్తుమందుల విక్రయం, మద్యపాన విక్రయం ఎక్కువైపోయింది. ఇటువంటి దుర్వ్యసనాన్ని బయటపడాలంటే మన పిల్లల్ని ఖచ్చితంగా కుల, మత, వర్గ విభేషణ లేకుండా అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఖచ్చితంగా మీరు తెల్లవారుజామున 4 నుంచి 6 గంటల మధ్య చదవండి. 10th క్లాస్ కానీ, 9th కానీ, 8th కానీ, ఇంటర్మీడియట్ కానీ, బీటెక్ కానీ, ఎంటెక్ కానీ, డిగ్రీ కానీ, ఏదైనా సరే చదవండి. సమాజానికి ఉపయోగపడేటువంటి యువత అభివృద్ధి పొందుకుంటుంది. మన దేశం ఇప్పుడు యువతతో నిండిన దేశం. రాబోయేటువంటి 50 సంవత్సరాలు కూడా యువతతో నిండగలిగేటువంటి శక్తి ఉన్న దేశం మనది. అందుకే వచ్చే 50 ఏళ్ళ వరకు మనల్ని కొట్టేవాడు ఎవరు లేరు, ఏ దేశం వాళ్ళు లేరు. ఆ 50 ఏళ్ళ తర్వాత వచ్చేటువంటి శుభయోగాల తర్వాత చూసుకుందాం. కానీ ఎట్ ప్రెజెంట్గా 2080, అంటే 2000 దాదాపుగా 50 సంవత్సరం వరకు మనల్ని 54 వరకు మనకి పోటీ లేనేది ఉండదనే విషయం గుర్తుపెట్టుకోండి. సరే, మన విషయం పక్కకి వెళ్ళిపోతుంది. మరి ప్రదోష కాలంలో చేసే పూజకి, ప్రభాత కాలంలో పూజకి, ప్రదోష కాలంలో పూజకి బలం ఎక్కువ. కానీ శివుని పూజ ప్రదోష కాలంలో చేయాలి. అంటే సాయంకాలం 4:15 లేదా 4:30 నుంచి మనం కనుక
పూజను మొదలుపెట్టి ఈ ప్రదోష కాలంలో కనుక మనకి శివుణ్ణి పూజ చేస్తే విశేషమైన లాభం. ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు. తులారాశి వారికి అష్టమ గురుడు కదా, వీరికి తప్పకుండా తెల్ల నువ్వులతో నీళ్ళల్లో తెల్ల నువ్వులు కలిపి పుట్టమన్నుతో శివలింగము తయారు చేసుకోండి. పుట్టమన్నుతోని పార్థివలింగం అంటారు. పుట్టమన్నుతో శివలింగం తయారు చేసి తెల్ల నువ్వులతో కనుక మీరు అభిషేకం చేసినట్టయితే అష్టమ గురు దోషం తొలగిపోతుంది. సాయంకాల సమయంలో ప్రదోష కాలంలో మీరు పూజ చేయండి. ఈ యొక్క పార్థివ లింగానికి మీరు కనుక అభిషేకం చేసినట్టయితే శుభకరంగా ఉంటుంది. సోమవారం విశేషం నక్తం గుండి చేయండి. అలాగే ధనుసు రాశి వారు తప్పకుండా మీరు చేయాల్సింది ఈ యొక్క పంచదార తేనె రెండు కలపండి. పంచదార తేనె కలిపి స్వామివారికి అభిషేకం చేసినట్టయితే ఈ యొక్క షష్టమగ్రహ స్థితి దోషం తొలగిపోతుంది. అనుకూలమైన శుభయోగాలు పొందుకునే అవకాశం ఉంటుంది. అలాగే మకర రాశి వారు కూడా ఈ ఎవలు దొరుకుతాయి, మనకి ఎవలు అని దొరుకుతాయి. ఎవలైనటువంటి అంటే గోధుమలాగా ఉంటాయి. ఆ ఎవలని నీళ్ళలో కలిపి లేదా ఆవు పాలలో కలిపి ఎవలు ఆవు పాలు కలిపి మకర రాశి వారు కనుక పార్థివలింగానికి అభిషేకం చేస్తే అచంచలమైన ఆత్మవిశ్వాసం, బుద్ధి బాగా పనిచేసే అవకాశం. ఎందుకంటే పంచమ గురుడు కదా వాళ్ళకి, వారికి బుద్ధి బాగా పనిచేసే అవకాశం ఉంది. మిగతా వాళ్ళకి బుద్ధి వద్దా అనుకోకండి, మిగతా వాళ్ళందరికీ బలం ఉంది, వీరికి బలం తక్కువగా ఉంది. అలాగే మరి మిథున్ రాశి వారి గురుగారు మర్చిపోయారు మీరంటే లేదండి. మిథున్ రాశి వారికి రాహుగ్రహ పీడ, అలాగే శనిగ్రహం యొక్క ప్రభావం, తర్వాత వీరికి గురుగ్రహ ప్రభావం కూడా 3 రకాలుగా ఇబ్బందులు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఆగస్టు తర్వాత వీరికి లాభం ఉంది కనుక వీరు తప్పకుండా ఈ మాస శివరాత్రి రోజున ఖచ్చితంగా పూజ అభిషేకం చేసుకోవలసిన వాళ్ళు తులారాశి తర్వాత వెంటనే మిథున్ రాశి వారు. ఈ యొక్క 6/5/2024 రోజున మీరు తప్పకుండా ఈ యొక్క అభిషేకం చేస్తే మంచిది. పార్థివలింగానికి ప్రదోష కాలంలో పూజ చేయండి. మరి వీరు ఏ పదార్థాలు వేయాలి? తప్పకుండా మీరు బిల్వ జలము, అలాగే నర్మదా నది దగ్గర ఎవరైనా నీళ్ళు తెస్తే ఆ పుష్కర తీర్థంతోని లేదా గంగా నీటితోని, లేదా మీరు తప్పకుండా నువ్వుల నూనెతో అభిషేకం, ఆవు పాలతో ఆవు పెరుగుతో అభిషేకం, అలాగే మీరు కాస్త చందనపు నీళ్ళని అంటే మంచి గంధపు చెక్కని బాగా అరగదీసి చందనపు నీటితో కనుక మీరు అభిషేకం చేసినట్టయితే తప్పకుండా రుణపీడా పరిహారం, ఆర్థికమైన ప్రయోజనం, ఆరోగ్య ప్రాప్తి పొందుకునే అవకాశం, కార్య సాఫల్యత పొందుకునే అవకాశం, జన వశీకరణ శక్తి పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కనుక మీరు తప్పకుండా ఈ ప్రదోష కాలంలో మీరు గ్యారెంటీగా తప్పనిసరిగా చేయవలసిన పూజ ఈ రాశి వారికి ఈ యొక్క అభిషేకం చేయడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారనే విషయం గుర్తుపెట్టుకోండి. అలాగే మరి వృషభ రాశి వారు ఏ పదార్థంతో చేయాలి? వృషభ రాశి వారు ఖచ్చితంగా మీరు చేయాల్సింది పంచామృతములతో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార ఈ 5 రకాల పదార్థాలతో ప్రదోష కాలంలో శివుడికి కనుక మనం పూజించినట్టయితే, పార్థివలింగాన్ని పూజించినట్టయితే వృషభ రాశి వారికి పట్టుదల నుంచి అంటే అధిక పట్టుదల నుంచి బయటపడతారు. అలాగే జాఢ్యం, బద్ధకం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కనుక మీరందరూ కూడా ఈ రోజున ఈ యొక్క 6/5/2024 సోమవారం రోజున అభిషేకం చేసినట్టయితే శుభం కలుగుతుంది. అలాగే మీనరాశి వారికి తప్పనిసరిగా జలాభిషేకం చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి లాభము, ఆనందాన్ని పొందుకుంటారు. కాబట్టి ఈ రాశుల వారు ఈ రేవతి నక్షత్రంతో కూడినటువంటి సోమవారము అలాగే మాస శివరాత్రిని తప్పకుండా వినియోగించుకొని ఆనందమయ సుఖజీవనాన్ని, శుభయోగాలు పొందాలని కోరుకుంటూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.